సైబర్ వలలో చిక్కుకొని మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య 2.58 కోట్లు పోగొట్టుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ఈ మోసం జరిగినట్లుగా తెలుస్తోంది. బంగారం తాకట్టు పెట్టి మరీ పెట్టుబడి పెట్టారు మాజీ జేడీ భార్య ఊర్మిళ. 19 విడతలుగా కేటుగాళ్ల ఖాతాలకు ఈ నగదు బదిలీ చేసినట్లుగా తెలుస్తోంది. ట్రేడింగ్ యాప్లో లాభాలు చూపించారు కేటుగాళ్లు. డబ్బును విత్డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో మోసపోయామని గ్రహించి చివరికి పోలీసులను ఆశ్రయించారు ఊర్మిళ. మనందరికీ తెలుసు జేడీ లక్ష్మీనారాయణ, మాజీ జేడీ. చాలా పాపులర్ నేమ్ ఇది. మనం చాలా రెగ్యులర్గా ఆయన్ని టీవీ డిబేట్లలోనూ ఇంకొంచెం ముందుకు వెళ్తే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్నో కేసుల్లో మనం చూసాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అప్పుడు ఆయనే అరెస్ట్ చేశారంటూ చాలా పెద్ద సంచలనం అయింది. ఆయన కేసులను ఆయనే డీల్ చేశారు. ఎవరికి భయపడే మనిషి కాదు, చాలా నిజాయితీపరుడు అని దేశవ్యాప్తంగా ఆయనకు మంచి క్రెడిబిలిటీ ఉంది. కాకపోతే ఇవాళ రేపు పరిస్థితులు ఎలా ఉన్నాయనడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. ఖచ్చితంగా ఇలాంటి పెద్ద పెద్ద అధికారుల్ని సైతం బోల్తా కొట్టించగలిగినటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి బయట. ఏదో ఎక్కడో పల్లెటూరులో ఉన్నటువంటి రైతులకో చిన్న చిన్న వాళ్లకో మెసేజ్లు పంపించి ఓటీపీలు తెలుసుకొని వాళ్ళ డబ్బుల్లో ఉన్న వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బుల్ని కాజేసే పరిస్థితి మాత్రమే కాదు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు లేదంటే కొంతమంది రాజకీయ నాయకుల్ని కూడా బురిడి కొట్టించి కోట్లు కొల్లగొడుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అలాంటి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది. మాజీ జేడీ లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళ ఇలాగే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ గురించి ఎవరో వాట్సాప్లో ఏదో ఒక మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్ చూసి ఇదేదో బాగుంది, స్కీమ్ అంతా బాగుందని చెప్పేసి జేడీ గారిని ఆయన్నే చివరికి ఆ గ్రూప్లో మెంబర్గా కూడా జాయిన్ చేశారట. ఆయన పేరు మీదే అకౌంట్ ఓపెన్ చేశారట. అకౌంట్ ఓపెన్ చేసి చివరికి డబ్బులు సరిపోక వాళ్ళు విడతల వారీగా ఏదో ఒక 3 గ్రూప్స్ ఏర్పాటు చేసి తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళని ఒక గ్రూపు, మీడియం రేంజ్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళది ఒక గ్రూపు, పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళది ఒక గ్రూపు, ఇలా 3 గ్రూపులు ఉంటే వాళ్ళని తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేసి మోటివేట్ చేసి ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి చివరికి 19 విడతలుగా వరుసపెట్టి డబ్బులన్నీ పంపించి ఇంట్లో అప్పటికీ లక్ష్మీనారాయణ ఈ విషయంలో కొంత అలర్ట్ చేశారని జాగ్రత్తగా ఉండాలని చెప్పారని కూడా వింటున్నాం. కానీ లేదు, ఖచ్చితంగా డబ్బులు వస్తాయి, 300% రిటర్న్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు నమ్మడంతో చివరికి ఇంట్లో ఉన్న గోల్డ్ అంతా తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి మరి భారీ మొత్తంలో డబ్బులు ఇప్పుడు పోగొట్టుకున్న పరిస్థితి. 2 కోట్లకు పైగా ఇప్పుడు డబ్బులు పోయాయి. అకౌంట్లో ఏదో ట్రేడింగ్ జరిగింది, అకౌంట్లో డబ్బులు కనిపిస్తున్నాయి, కానీ తీరా డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం లేదు. 2.8 కోట్లు ఇప్పటికీ ఇన్వెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. సో ఒక ఐపీఎస్ అధికారికే ఇలాంటి పరిస్థితి వస్తే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. ఒక ఐపీఎస్ అధికారి సమాజంలో ఇలాంటి మోసాలకు సంబంధించి చాలా గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎన్ని రకాలుగా మోసాలు జరుగుతాయో, ఒకవేళ ఇలాంటి మోసాలు జరిగినా సమాజంలో ఉన్నటువంటి చాలా సమస్యల గురించి ఆయన రెగ్యులర్గా టీవీ డిబేట్లలో కూడా మాట్లాడుతూ ఉంటారు. జాతీయ అంతర్జాతీయ అంశాల గురించి ఆయన విశ్లేషిస్తూ ఉంటారు. అంత నాలెడ్జ్ ఉండి అంత తెలివితేటలుండి ఎన్నో సంచలనమైనటువంటి కేసులు డీల్ చేసినటువంటి క్రెడిబిలిటీ ఉంది. ఇంత హిస్టరీ ఉన్నటువంటి ఒక గొప్ప అధికారిని ఇలా మోసం చేయగలిగారంటే, వారి కుటుంబాన్ని ఇలా మోసం చేయగలిగారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? కనీసం మోసపోయామని గుర్తించలేని పరిస్థితుల్లో కూడా చాలామంది ఉండుండొచ్చేమో. కేవలం ఇలాంటి ఒక నాలెడ్జ్, అంటే తప్పులు జరిగితేనో మోసాలు జరిగితేనో వాటిని వెలికి తీసేటువంటి అధికారులే చివరికి మోసపోయే పరిస్థితి ఉంది అంటే ఎలాంటి కండిషన్ ఉందనేది చెప్పడం నా ఉద్దేశం ఇక్కడ. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయనేది మొత్తం 2.58 కోట్లు సైబర్ కేటుగాళ్ళు వీళ్ళ దగ్గర కొట్టేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు జేడీ ఫ్యామిలీ నుంచే ఇంత మొత్తంలో కొట్టేశారంటే ఆ గ్రూప్లో ఇంకా చాలామంది 3 గ్రూప్స్ ఉన్నాయట. చాలామందిని ఈ 3 గ్రూప్స్గా విభజించి తక్కువ అమౌంట్ పెట్టేవాళ్ళు, మీడియం అమౌంట్ పెట్టేవాళ్ళు, ఎక్కువ అమౌంట్ పెట్టేవాళ్ళు. ఒక్క మెంబర్ దగ్గరే ఇంత అమౌంట్ తీసుకున్నారంటే ఇక ఓవరాల్గా ఎన్ని 100 కోట్ల బిజినెస్ జరిగి ఉండొచ్చు, ఎన్ని 100 కోట్ల స్కామ్ ఇక్కడ జరిగి ఉండొచ్చు. ఇది కూడా చాలా కీలకం. ఇప్పుడు పోలీసులకి ఇది కూడా ఒక పెద్ద సవాల్ అనే చెప్పాలి.
కేవలం లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు కోల్పోయినటువంటి డబ్బును తిరిగి తీసుకురావడం మాత్రమే కాదు, ఆ విషయంలో మాత్రమే విచారణ చేయడం కాదు, ఎంత పెద్ద స్కామ్ జరిగి ఉండొచ్చు, ఇది కేవలం ఫస్ట్ టైమా అంటే కాదు. అండ్ అలాగే వీళ్ళతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్న వాళ్ళు, అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టమని మోటివేట్ చేశారో ఆ పర్సన్ చాలా పెద్ద పెద్ద పేర్లు చెప్పాడట. విదేశాల్లో చదువుకున్నాను, ఇంటర్నేషనల్ స్థాయి ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుకున్నాను, ఆల్రెడీ నేను ఇన్ని బిలియన్స్ డీల్ చేస్తున్నాను, ఇంత పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల్ని డీల్ చేస్తున్నాను, ఇంత పెద్ద ట్రేడింగ్ చేస్తున్నాను అని చెప్పి ఏదో పెద్ద పెద్ద పేర్లు చెప్పినట్లుగా తెలుస్తోంది. సో ఇంతకుముందు ఇంకెన్ని మోసాలు జరిగాయో ఇలా, ఇప్పుడు ఇంకా ఎన్ని జరిగే అవకాశం ఉందో, అసలు వీళ్ళ నెట్వర్క్ ఎంత పెద్దగా ఉందో, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. చాలా పెద్ద విషయాలు ఇప్పుడు దీంట్లో బయటకు వచ్చే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి అసలు ప్రజెంట్ ఏం జరుగుతుందో డీటెయిల్స్ తెలుసుకుందాం. పోలీసులు ఎలాంటి విచారణ చేస్తున్నారు, ఎలాంటి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా దీనికి సంబంధించి ఏమి వివరాలు తెలుస్తున్నాయో తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం అసలు ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ ఇదంతా ఎలా జరిగింది అనేది కూడా నేను మీకు చెప్తాను. బట్ బిఫోర్ దట్ మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో ఒకసారి మాట్లాడదాం. పవన్, సో ఒక ఐపీఎస్ అధికారికే ఇలా జరిగిందంటే ఐఏఎస్లు ఐపీఎస్లే మోసపోయే పరిస్థితులు ఉన్నాయంటే ఎలాంటి కేటుగాళ్ళు మన సమాజంలో ఉన్నారో, ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇది ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎలా జరిగింది ఇదంతా, ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ఏంటి దీనికి సంబంధించి, అంటే విచారణ ఎలా జరుగుతుంది, అధికారులు ఏమంటున్నారు దీనికి సంబంధించి, లక్ష్మీనారాయణ గారు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా, మాట్లాడారా? ఎస్ నందు, సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకి కొత్త పందాలు పడుతూ ఉన్నారు. రూట్ మార్చి మరీ కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు అంటూ కూడా కొన్ని మార్గాలు ఎంచుకొని పెద్ద ఎత్తున మోసాలకైతే దారితీస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మీరు కనుక ఏకంగా పెట్టిన దానికి డబుల్ కూడా కాదు, 300 to 500% మీకు లాభాలు వస్తాయంటూ కూడా ఈ నేరగాళ్ళు అయితే నమ్మిస్తూ వస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో మాజీ జేడి లక్ష్మీనారాయణ వైఫ్ ఊరిమిలని ఈ టార్గెట్గా చేసుకోవడం జరిగింది. వీరు ఏకంగా కొన్ని వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకొని మీరు కనుక ఈ స్టాక్స్లో మేము ఏఐ ఇంటిగ్రేటెడ్ వాడుతూ ఉన్నాం, సో ఏఐ టెక్నాలజీ వాడడం వల్ల ఏ స్టాక్ ఎప్పుడు పెరగబోతా ఉంది, ఎప్పుడు అమ్మొచ్చు ఏంటనేది మాకు పూర్తిగా డాటా మా దగ్గర ఉంటుంది. సో మీరు కనుక మా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే, మా దాంట్లో పెట్టుబడులు పెడితే మీకు 300 నుంచి 500 వరకు పర్సెంటేజ్ హై అమౌంట్లో మీకు రిటర్న్స్ ఇప్పిస్తామంటూ కూడా నమ్మబలికారు. సో ఆ ఊర్మిళ గారికి ఈ స్టాక్ మార్కెట్స్ పై నమ్మకం లేకపోవడంతో జేడి లక్ష్మీనారాయణ గారిని ఆశ్రయించిన వారి భర్తని ఆశ్రయించి తన భర్త వాట్సాప్ నెంబర్ని ఇచ్చి అందులోనే గ్రూప్ అడ్మిన్గా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి భర్త నెంబర్ని యాడ్ చేయించడం జరిగింది. ఈ నేపథ్యంలో వరుసగా దినేష్ అనే వ్యక్తి, దీని ఎంత సూత్రధారి ఎవరైతే ఉన్నాడో, దీని వెనక సైబర్ నేరానికి వెనక ఎవరైతే ఉన్నాడో దినేష్ అనే వ్యక్తి వీరిని నమ్మవించే ప్రయత్నం చేశాడు. ప్రతిసారి కూడా నేను అక్కడ పనిచేశాను, ఇందులో ఇంతమందికి ఇన్ని మిలియన్స్ ప్రాఫిట్ తెచ్చాను, సో మీరు నమ్మొచ్చు, మా దగ్గర ఇంత ప్రాఫిట్ ఇంత ఎక్స్చేంజ్ జరుగుతూ ఉందంటూ కూడా అన్నీ కూడా ఫేక్, ఆ సెమీ ఇచ్చిన డాక్యుమెంట్స్ సెమీ ఇచ్చినట్టుగా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఫేక్, ఒక కంప్లీట్ ఒక ఎరాని క్రియేట్ చేశాడు. అందరి ముందు కళ్ళ ముందు కళ్ళగట్టినట్టుగా ఇంత లాభాలు వస్తున్నాయి అనే ఒక భ్రమను కలిగించాడు. సో ఇదంతా చూసిన వారందరూ కూడా నిజంగా లాభాలు వస్తాయేమో అనుకొని ఆ పెట్టిన ప్రతిసారి అమౌంట్ అకౌంట్లో డబుల్ అవుతుంది, 3 times 300 times అయ్యేసరికి నిజంగానే ఆశ మళ్ళీ ఇంకా మీరు పెట్టుబడులు పెడితే మీరు ఇంకా కనుక ఈ గ్రూప్ ఏదైతే మీరు ప్రస్తుతానికైతే గ్రూప్ 1లో ఉన్నారు, ఏదైతే వీరు ఒక 20 లక్షలు కంటే తక్కువ పెట్టిన వారికి వాన్గార్డ్స్ టీమ్ 1 అని పేరు పెట్టారు. అండ్ 20 లక్షలు పైగా పెట్టుబడి పెట్టిన వారికి విక్టరీ వాన్గార్డ్స్ 2 టీమ్, అండ్ ఇంకా అత్యధికంగా పెట్టుబడి పెట్టే వారికి క్లోజ్ డోర్ డిస్ప్లేస్ అనే టీం, ఇలాంటి టీమ్స్ క్రియేట్ చేస్తారు. మీరు కనుక ఈ టాప్ క్యాడర్ గ్రూప్లో కనుక మీరు జాయిన్ అయితే మీ లాభాలు ₹1 కోటి పెడితే సుమారుగా 30 కోట్లు 40 కోట్లు వచ్చే అవకాశం ఉందని నమ్మబలికారు. సో ఇదంతా చెప్పేసరికి సుమారుగా ఆమె బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి ఏకంగా 2,58,00,000 కూడా పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా విత్డ్రా చేసుకునే అనే సమయానికి ఇవన్నీ కూడా రావట్లేదు అకౌంట్లోకి. అండ్ అదేవిధంగా మీరు ఇంకోసారి అప్గ్రేడ్ చేసుకోండి, మీ అమౌంట్ మీ ప్లాన్ని అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్పినప్పుడు బంగ్లాదేశ్, ఒరిస్సా ఈ సంబంధించిన అకౌంట్స్ ఏవైతే అక్కడ రిలేటెడ్ ఉన్న అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించినప్పుడు ఇవన్నీ కూడా మన ఇండియాలో లేవు, బంగ్లాదేశ్ అకౌంట్స్ మనకు ఎందుకు ఇస్తున్నారు అని ఒకసారిగా దీని గురించి ఎంక్వైరీ చేయగా ఇలా వాట్సాప్లో ట్రాన్సాక్షన్ చేయకూడదు, ఇవంతా ఫ్రాడ్ జరుగుతుందని ఆమెకు ఒక ఐడియా రావడం జరిగింది. వెంటనే తను మోసపోయాను అని గుర్తించుకొని వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. పోలీసులు వెంటనే దీనిపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కానీ పూర్తిగా అకౌంట్స్ అన్నీ కూడా బంగ్లాదేశ్ అండ్ ఇతర రాష్ట్ర మయన్మార్ ఇలాంటి సంబంధించిన ప్లేసెస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సాధారణ పేద రైతులు కానీ రోడ్ల మీద తిరిగేవారు వారి పేరు మీద కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు. ఒకవేళ పట్టుకోవాలని ట్రై చేసిన అకౌంట్ ఓనర్ కూడా ఎక్కడో రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు, అతను కూడా ఏం తెలిసి ఉండదు. సో ఇంత పెద్ద ఎత్తున ఈ టెక్నాలజీ ఇదంతా కూడా వాడుతూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే
ఈ ముఠాని దినేష్ అనే వ్యక్తిని ఎవరైతే ఉన్నాడో వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దీని వెనుకున్న సభ్యులు కానీ ప్రోత్సహించిన వారు వాట్సాప్ గ్రూప్లో ఈ టెలికాలింగ్ వ్యవస్థ ఏవైతే ఉందో ఈ ముఠాకేకంగా టెలికాలింగ్ వ్యవస్థ పెట్టుకొని అందరికీ ఫోన్ చేసి ఇంత లాభాలు ఇస్తామంటూ కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వారందరూ కూడా దేశ సరిహద్దుల్లో పనిచేస్తారు. ఇటు బంగ్లాదేశ్, మయన్మార్, టిబెట్ అండ్ ఇటు పోతే గుజరాత్ సరౌండింగ్స్, శ్రీలంక ఇలాంటి ఏరియాస్ని ఎంచుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఒక సడన్గా అరెస్ట్ వారెంట్స్ వచ్చినా కూడా పట్టుకోవడానికి వీలైనట్టుగా వీపీఎన్స్ వాడి ఇక్కడ లొకేషన్ వాడుతూ ఉన్నారు. కానీ పనిచేసేది మాత్రం బయట దేశాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. సో పోలీసులు అయితే వీరిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ అడ్రస్ని ట్రేస్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ 2,58,00,000తో పాటు మిగతా విఐపి అకౌంట్స్ ఓపెన్ చేసుకొని ఇంకా ట్రేడింగ్ చేసి 500% లాభాలు గడించవచ్చు, కోటీశ్వర్లు అయిపోతా అంటూ కూడా కొన్ని వందల కోట్లు పెట్టిన చాలామంది ఉన్నారు. సో వారందరి అకౌంట్స్ కూడా ఇప్పుడు చెక్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా సెబీ అండ్ ఆర్బీఐ కూడా ప్రతిసారి హెచ్చరిస్తూ ఉంది, బయట నుంచి యాడ్స్లో వచ్చే ఈ ఏదైతే స్టాక్ మార్కెట్స్ ఉంటాయో వీటిని నమ్మకూడదు. మీకు సెబీ కన్ఫర్మ్ అయ్యింది, సెబీ పర్మిషన్ ఇచ్చిన అకౌంట్స్ అండ్ వాటి మీద ఇన్వెస్ట్ చేయాలి. బయట నుంచి వచ్చిన ఏ యాప్స్ కానీ అడ్వర్టైజ్మెంట్లో యాప్స్ చూసిన యాప్స్లో దాంట్లో మీరు పెట్టుబడులు పెట్టొద్దు. మ్యూచువల్ ఫండ్స్ బయట చాలామంది మోసాలు చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ చూసుకొని ఆర్బీఐ గైడ్లైన్స్ అండ్ సెబీ గైడ్లైన్స్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలంటూ కూడా బయట సూచిస్తూ ఉన్నారు. అండ్ ఏకంగా ఐపీఎస్ అధికారి అందరికి చెప్పే అధికారికే ఇలాంటి ఇంట్లో ఇప్పుడు ఇలాంటి ఘటన జరిగిందంటే మిగతా మా సామాన్య పరిస్థితి, చదువుకోలేని వారు, మధ్యతరగతి వాళ్ళు, వారి పరిస్థితి ఏంటి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి. సో పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తూ ఉన్నారు. ఇంకా కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన లేదు. వారైతే కేసు రిజిస్టర్ చేసుకొని కేసు దర్యాప్తుకు వారు వీలైనంత సహకారం అయితే అందిస్తున్నామంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పుకొస్తా ఉన్నారు. నందు, కేసు ఎక్కడ నమోదు చేశారు, ఎలా విచారణ చేయబోతున్నారు, అండ్ అట్ ది సేమ్ టైం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఇది కేవలం ఈ 2.58 కోట్లకు సంబంధించిందో లేదంటే కేవలం లక్ష్మీనారాయణ గారి కుటుంబానికి మాత్రమే సంబంధించింది కాదు కదా, వీళ్ళే ఇంత పెట్టారంటే ఇంక 3 గ్రూప్స్లో చాలా మంది మెంబర్స్ ఉన్నారంటూ తెలుస్తుంది. ఇక వాళ్ళు ఎంత పెట్టుంటారో, ఎన్ని వందల కోట్ల స్కామ్ ఇక్కడ జరిగి ఉండొచ్చు అనేది ఒకసారి ఊహించుకుంటేనే భయం వేస్తుంది. సో ఎలా డీల్ చేయబోతున్నారు, ఎవరు డీల్ చేయబోతున్నారు, ఈ విచారణకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ తెలుస్తున్నాయి మనకి? ఎస్ నందు, ఈ మోసపోయాను అని గమనించిన వెంటనే తను ఆన్లైన్ పోర్టల్లో సైబర్ క్రైమ్ సంబంధించి దాంట్లో పోర్టల్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. సో దీంతో బిఎన్ఎస్ చట్టం సెక్షన్ 311(2)(b అండ్ 318(4), 319(2) అండ్ 336(3), 338 అండ్ 340 సెక్షన్లతో పాటు ఐటీ చట్టం 66 అండ్ సిడి సెక్షన్ల కింద పోలీసులు అయితే కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఆన్లైన్లో తను ఎమ్మటే మోసపోయానని గ్రహించిన వెంటనే ఆన్లైన్లో సైబర్ క్రైమ్ పోర్టల్లో ఈ ఇష్యూని మొత్తం కూడా అందులో స్క్రీన్ షాట్తో సహా పెట్టడం జరిగింది. వెంటనే పోలీసులు దానికి స్పందించి వెంటనే ఏవైతే సెక్షన్లు ఇప్పుడు మనం చెప్పామో ఇవన్నీ కూడా వారిపై పెట్టడం జరిగింది. వీరిపై దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. కానీ కుటుంబ సభ్యులు అయితే ప్రస్తుతానికి కేసు నమోదు చేసి పోలీసుల ఎంక్వైరీ కోసం చూస్తూ ఉన్నారు. కదా దీని వెనుక పెద్ద ముఠా ఉంది, పెద్దవారి హస్తం ఉంది. సో ఇలాంటి ఒక కేసు ఫైల్ అయిన వెంటనే వీరందరూ కూడా దేశం విడిచి పారిపోతూ ఉన్నారు. వీరందరూ కూడా ఇప్పుడు పరారులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎక్కడ కూడా ఎవరికి మ్యూచువల్ కాంటాక్ట్స్ లేవు, అంతా కూడా వాట్సాప్ త్రూ జరిగింది. వాట్సాప్ త్రూ గ్రూప్లలో ఇవన్నీ గ్రూప్స్ తయారు చేసి అందులో ఒక అడ్మిన్ నెంబర్గా వీళ్ళందరూ పెట్టడంతో ఇప్పుడు ఒక్కసారిగా వాట్సాప్ గ్రూప్ డిసపియర్ అయిపోయింది, ఎవరు కూడా కాంటాక్ట్లో లేరు. సో పోలీసులు అయితే ఈ సిమ్ములన్నీ ఎజెక్ట్ చేయడం జరిగింది. వారిపై కేసు ఇంకెవరైనా పెట్టుబడులు పెట్టి ఇంకెవరైనా వారికి మ్యూచువల్గా ఎవరెవరు ఉన్నారు, ఎవరితో కాంటాక్ట్ ఉందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారైనా మ్యూచువల్ కలిసి ఉంటే ఏదో ఒక్కసారిగా బయట అతని విజువల్ ప్రూఫ్, దినేష్ అనే వ్యక్తి ఎవరై ఉంటాడు, ఎక్కడ ఉన్నాడు, అతని డీటెయిల్స్ అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉంది. మరి ఈ దేశం దాటిపోతే ఏంటి పరిస్థితి, ఇటు బంగ్లాదేశ్, మయన్మార్ ఇలా ఉంటే పట్టుకురావచ్చు, కానీ మిగతా దేశాలు దాటి ఏదైనా ఐబొమ్మ రవి లెక్క వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ తీసుకొని ఉంటే కనుక అతనిపై చర్యలు తీసుకోవడం కాస్త కష్టంగా ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మరి ఏది ఏమైనా వీరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. నందు, రైట్.